సమ్మక్క సారక సాక్షిగా ఫుడ్ జిహాద్ చేసిరు అని చెప్పేసి ఖచ్చితంగా బయటపడ్డదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. నమస్తే, వెల్కమ్ టు దేశ్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాబు బాలాజీ. సో మేడారం జాతరలో ఫుడ్ జిహాద్ కలకలం రేపిందని చెప్పేసి మన దేశ్ మీడియా తరఫున మనం చేయడం జరిగింది. సో అసలు ఫుడ్ జిహాద్ అంటే కూడా చాలా మంది తెలియని వాళ్ళు కొన్ని కోట్లాది మంది ఉన్నారని చెప్పేసి కూడా నాకే అర్థమైంది. ఎందుకంటే ఎవరైతే ఈ మధ్య కాలంలో ఈ అవగాహన లేక కొంతమంది సోకాల్ సెక్యులర్ హిందూస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో చాలా మంచి బహుమానం అయితే ఇచ్చారు. సో ఈ జిహాద్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫుడ్ జిహాద్ అనేది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి దగ్గర కూడా అనువనువున ఇలా రాజ్యం వెళ్తుందని చెప్పేసి మనం మాట్లాడతాం. సో ఇక్కడ ఇంత క్లారిటీగా అధికారులే చెప్తా ఉన్నారు, ప్రతి దాంట్లో కల్తీ చెప్తా ఉందని చెప్పేసి మాట్లాడుతున్న టైంలో ఇక్కడ మేడారంలో ఏదైతే 10 రూపాయలకే కోవా బన్ చెప్పేసి మనకు మాట్లాడుతా ఉన్నారు. అది కోవా బన్ కాదు, అది రవ్వ బన్. సో మీకు నిజంగా ధైర్యమే ఉంటే రవ్వ బన్ అని చెప్పేసి మీరు ఇలా హైదరాబాద్ కావచ్చు, దాంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ బండి పెట్టుకొని మీరు ఇలా ఈ బిజినెస్ చేస్తారా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను క్వశ్చన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో జాతరలో ఏమేమి జరిగింది అనేది మనం ప్రతి చూసినాం. కానీ ఎవరైతే హోలీ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో చాలా పేదవాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో పేదవాళ్ళపై ప్రతాపం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో పేదవాడు అని చెప్పేసి మాట్లాడినప్పుడు అదే పేదవాడి దగ్గర ఎవరైతే 10 రూపాయలకు కోవా బన్ అని చెప్పేసి మోసం చేస్తుంది కూడా ఈ కోవా బన్ వ్యాపారస్తుడు, అప్పుడు ఎటువైనా మరి దీని గురించి ట్రోల్స్. సో కోవా బన్ అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కోవా బన్ కాదు, అది రవ్వ బన్ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అడిగిపోయి కోవా కోవా అని చెప్పేసి తింటా ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఎవరైతే ఫుడ్ జిహాద్ చేస్తా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో జిహాద్, సో ఇక్కడ హలాల్ అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. మేడారం జాతరలో ఏదైతే హలాల్ అనేది నిషేధించబడింది అని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ హలాల్ ని చాలా మంది ఎవరైతే ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరూ కలిసి ఈ హలాల్ అయితే దూరం చేసిరు. సో హలాల్ అయితే బ్యాన్ చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో హలాల్ అనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ జట్క కొట్టే విధానం గురించి మన హిందూ సంప్రదాయంలో ఉంది. సో హలాల్ ని నిషేధించడం జరిగింది. సో దీంట్లో ప్రతి ఒక్కరి హిందూ బంధువులకు సంబంధించినటువంటి విషయం ఉంది అని చెప్పేసి మరోసారి మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో సోకాల్ కొంతమంది ఎవరైతే చిల్లర జర్నలిస్ట్ గా మనం మాట్లాడుకోవాలా. సో కొంతమంది పైన అయితే పోక్సో కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఎట్లా ఎదిగిరయ్యా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో మైనర్స్ ని ఏదైతే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళతో మాట్లాడించడం కావచ్చు, లేకపోతే రొమాన్స్ చేసుకుంటూ, లేకపోతే ఎట్లాంటి ఏవైతే కొన్ని వీడియోలు ఏవైతే ఉంటాయో సో పిల్లలకి చూపించకూడనటువంటి కంటెంట్ ని కూడా యూట్యూబ్ లో పెడితే సో ఇదే తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళపైన పోక్సో కేసు అయితే నమోదు చేసింది. సో ఇట్లాంటి చిల్లర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇలా వీలే అసలైనటువంటి మతోన్మాదులు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మతోన్మాది అని చెప్పేసి నన్ను అంటారు, నేను మతోన్మాదిగా ఏం చేశాను. సో ఇక్కడ మనకి మేడారంలో ఏం జరిగింది అనే దాని గురించి నేను చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే సో మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీకు చాలా క్లారిటీ ఇవ్వాలా. సో అక్కడ మేడారం జాతరలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం మెసేజ్ కూడా పోలేదండి. మెసేజ్లు కావచ్చు, కాల్స్ రావడం కావచ్చు. సో ఈ నెట్వర్క్ ఇష్యూ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత నేను 5th డే అంటే 4 రోజులు ఉన్న తర్వాత అక్కడ సమ్మక్క ఎక్కడైతే నడయాడినటువంటి నేల ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని అక్కడ సమ్మక్క సారకకు సంబంధించినటువంటి మ్యూజియం ఏదైతే ఉందో అక్కడ ఆదివాసి మ్యూజియం ఇవన్నీ చేసేసుకొని వచ్చిన తర్వాత ఈ వీడియోస్ అనేది సోషల్ మీడియాలో వైరల్. సో ఏం జరిగింది అనే దాని గురించి మనం క్లారిటీగా మనం మాట్లాడుతుంటే సో ఫస్ట్ డే రోజు ఇతనితో మనం అక్కడ మనము ఇంటర్వ్యూ అయితే చేసాం. సో అక్కడ ఏం జరిగింది, ఎట్లా స్టార్ట్ అయింది అనేది నేను చెప్తాను మీకు. మేడారం జాతరలో మనకి కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయి. సో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనము ఆ చిత్రీకరణ అంటే ఇప్పుడు మన మీడియాలో ఇక్కడ ఎలాంటి విశిష్టత ఉంది అనే దాన్ని క్లియర్ గా మనం చెప్తా ఉన్నాం. సో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దేశ్ మీడియా అక్కడికి వెళ్ళడం జరిగింది. 5 రోజులు అక్కడ ఉన్నాం. సో అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వీడియో చూసి కొన్ని లక్షలాది మంది చూస్తున్నారు. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనము జంపలవాగు, సో జంపలవాగు నుంచి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ అనేది ఉంది. సో కంట్రోల్ రూమ్ నుంచి జస్ట్ కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక 500 మీటర్ రేడియస్ లో ఈ బండి మనకి దర్శనం ఇచ్చింది.
అంటే ఇక్కడ ఈ దర్శనం ఇచ్చిందనే దాని నుంచి కొంచెం పక్కన పెడితే అసలు ఏం జరిగింది, దీనికి ముందు బిహైండ్ ద సీన్ ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, అక్కడ ఈ కోవబన్ తిన్నటువంటి వాళ్ళు ఎవరైతే భక్తులు డివోటీస్ కొని కోట్లాది మంది వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. సో దాంట్లో ఎన్నో వేలాది మంది ఈ కోవబన్ తిన్నారు. సో అదే టైంలో మేము లోగో తీసుకొని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే టైంలో వాళ్ళు మనకి ఏం చెప్పారంటే, అన్న మేము ఇక్కడ కోవబన్ తిన్న తర్వాత కొంత వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, దాంతో పాటు మేము తిన్న దాంట్లో అది ఆ స్మెల్ చూస్తే అది ఘాటుగా వస్తా ఉంది, దాంతో పాటు దానిపైన ఫంగస్ వచ్చిందన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పింది. మేము ఇంకొక కొంతమందిని మనం మాట్లాడే టైంలో అక్కడ వీడియోలలోనే కొంతమంది గుండు సుదులు కూడా వచ్చినాయన్న అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి క్వశ్చన్ చేశారు. సో ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఇదే లైవ్ లో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఇక్కడ పురుగు అనేది వచ్చింది. అక్కడ ఏవైతే ఈ బన్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మ్యానుఫాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. ఓకే, మనం కొన్ని సంవత్సరాల కిందకి వెళ్తే ఒకప్పుడు లేకపోయేది, కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత, మిషనరీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పరిశ్రమలో ఒక మ్యానుఫాక్చరింగ్ డేట్ అనేది అది ప్రతి ఒక్కరు ఫాలో అవుతా ఉన్నారు. నేను కూడా ఒక వీడియో ఒకటి చేసిన, నేను ఒక మిల్క్ సెంటర్ కావచ్చు, దాంతో పాటు కొన్ని షాప్స్ దగ్గరికి వెళ్ళి నేను ఆ ఫ్యాక్టరీస్ కావచ్చు, షాప్స్ కావచ్చు, సో వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బన్ గురించి ఒకసారి బన్ ఇవ్వరా, దానిపైన ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా. చాలా మంది ఏమంటారు అంటే, కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అని చెప్పేసి నేను మాట్లాడతాను. ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు ఇవాళ సెక్యులర్ గా మాట్లాడుతూ ఎవరైతే మతోన్మాదులకు సపోర్ట్ చేస్తా ఉన్నారో, ఖచ్చితంగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది ఖచ్చితంగా నేను చెప్తా దీని గురించి. ఎందుకంటే ఇక్కడ లైవ్ లో ఇక్కడ పురుగులు వచ్చినాయి అని చెప్పేసి చెప్పినా కూడా దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? కళ్ళకు కనబడతలేదా ఎవరికి? అంటే ఈ పురుగులు ఉన్నది, లేకపోతే ఈ ఫంగస్ వచ్చింది, ఈ బూజు పట్టింది, ఇది దీని సావు అన్నా అని చెప్పేసి ఇలా నేను అంటున్నాను. ఎవరైతే పేదవాడు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెంటిమెంట్ డైలాగ్స్, ఏ వీడియోలు ఇలా జనరేట్ చేసి ఇలా అవి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతా ఉన్నారు. మీకు తెలియకుండానే మీరు కూడా ఈ దేశానికి ఎంత నష్టాన్ని వాటిల్లుస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు చేస్తుంది తప్పు. సో ఇంకా నేను ఖచ్చితంగా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ప్రతిదీ ఇక్కడ ఇదేమంటారు పురుగు అనేది మీకు చూడొచ్చు, ప్రతిదీ పురుగులు వచ్చినాయి. దాంతో పాటు లాస్ట్ డే ఇది లాస్ట్ డే అండి, ఇది 4th డే. అమ్మవారు సమ్మక్క వన ప్రవేశం చేసే రోజు చిలకల గుట్టకు వన ప్రవేశం చేసే ఒక 1 hour ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్. సో అప్పటికి ఆ తోపుడు బండి మీద దాదాపు ఒక 20 నుంచి 30 బన్ ప్యాకెట్ ఉండొచ్చు ఈజీగా. సో దాంట్లో ఆ ప్యాకెట్ దాన్ని ముడితే లోపల మొత్తం ఆ తగడికి, అంటే ఆ వేడికి పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉంటారు, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం దగ్గరికి వాళ్ళు అక్కడ షాప్ పెట్టుకుని ఈ అమ్ముతా ఉంటారు. సో ఆ ఈవినింగ్ అంటే దగ్గర 8 గంటల సమయంలో మేము చేసినటువంటి వీడియో ఇది 7:30 నుంచి 8 గంటల సమయంలో ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో ఆ బ్రెడ్ లో మొత్తం వాటర్ అంటే ఇట్లా తేమ అనేది ఇది అయిపోయింది, పచ్చిగా అయిపోయినాయండి. సో ఇది ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు? అదే పచ్చిగా అవుతుంది, అదే ఎండిపోతుంది, మళ్ళీ అదే తినాలా. సో ఎవరైతే ఈ పేదవారిని ఇంతగానో ఎవరైతే లేపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ పేదవారి దగ్గర ఉన్నటువంటి మన ఎస్సీ ఎస్టీ గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, మన బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళ దగ్గర తిన్నారు. సో వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏ జర్నలిస్ట్ దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారు? సో ఖచ్చితంగా నేను దీని గురించి ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నాను అంటే, గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో మనము కొన్ని వీడియోలు చూడడం జరిగింది. సో మనకి ఢిల్లీ కావచ్చు, దాంతో పాటు ఏవైతే కొన్ని ఏరియాలలో రెసిన్ అనే ఒక పాయిజన్ ని పట్టుకొని తిరిగిరు. ఇట్లాంటి మీరు ఎవరైతే అమాయకులు అంటున్నారో అట్లాంటి అమాయకులే ఎవరైతే వైట్ కాలర్ వేసుకున్నటువంటి డాక్టర్స్ చాలా మంది ఈ ఉగ్ర కుట్రలో భాగంగా ఒక స్లో వార్, ఇదొక బయో వార్ గా ఏదైతే ఈ పాయిజన్ ని తీసుకొని దేవాలయాలు కావచ్చు, హిందువులకు సంబంధించినటువంటి గ్యాదరింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడనే ఈ విష ప్రయోగం చేద్దామని చెప్పేసి తిరిగినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా వీడియోలు చేసే ముందు అంటే ఎన్ఐఏ అక్కడ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. సో వైట్ కాలర్ డాక్టర్స్ మేము పట్టుకున్న తర్వాత కొంతమంది ట్రోల్ చేశారు ఆ వీడియోస్ ని కూడా. అతను చాలా మంచివాడు, అతను చాలా అమాయకుడు అని చెప్పేసి మాట్లాడారు. సో మొత్తానికి క్లారిటీ వచ్చిన తర్వాత ఆ సోకాల్ వైట్ కాలర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు రెసిన్ అనే ఒక పాయిజన్ అనేది తీసుకొని తిరుగుతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఏంటి రెసిన్ అనేది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఆ రెసిన్ అనేది మన బాడీలోకి పోతే అసలు ఒక మనిషి ఇంతకింతకు అతను లోపలనే తినేస్తా ఉంటది అతని బాడీని. అంటే చనిపోతాడు, అంటే చనిపోవడానికి దగ్గర అవుతా ఉంటాడు. మనం ఏమనుకుంటాం, అరే ఫీవర్ వచ్చింది, దగ్గు వచ్చింది, ఏదో వచ్చింది, సడన్ గా లేకపోవడం ఏంటని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఇదే డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఈ రెసిన్ అనేది మన బాడీలో కలిస్తే అసలు ఎట్లాంటి మనకి దాన్ని మనము పసిగట్టలేమని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. సో మనం ఇక్కడ పోస్ట్ మార్టం లో కూడా ఎలా చనిపోయాడు అనేది మనం ఈ రిజల్ట్ అనేది రాదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. మరి ఇక్కడ మేడారం జాతరలో కూడా ఇట్లాంటిది ప్రయోగిస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరిది తప్పిదం? సో అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని తప్పిదమా, లేకపోతే ఎవరైతే ఈ వ్యాపారవేత్త ఇతను ఒక బీదవాడు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు, ఆ బీదవాడి తప్ప, లేకపోతే వాళ్ళ ట్రోల్ ఎవరైతే చేస్తారో ఒక సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే చాలా మంచి బహుమానాన్ని అయితే మాకు ఇచ్చారు. సో మంచి చేస్తే ఇలా చెడైంది. ఇలా నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనం మాట్లాడదాం. ఖచ్చితంగా ఆ స్వామి ఆనాడే చెప్పిండు, కల్తీ రాజ్యం వెళ్తుంది, అనువనువునా కూడా ఈ కల్తీ అనేది చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది అని చెప్పేసి సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండు. ఇవాళ మనం ఎంత ఇక్కడ ఇంత జరుగుతుంటే ఇక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారు, ఇది కోవా బన్ కాదు, ఇది రవ్వ బన్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇక్కడ కోవా బన్ అనే ట్యాగ్ ఎందుకు వేసిర్రు? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎవరైతే మన మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేసే ప్రక్రియనే కదా ఇది కూడా. ఎందుకు కోవాని రాసిరు? రవ్వబన్ అని చెప్పేసి నువ్వు పెట్టాల్సింది. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఇవాళ ఈ ఉద్యమం ఇది స్టార్ట్ చేసింది మేమే, ఎండ్ కూడా చేయాల్సింది ఖచ్చితంగా మాపైనే. ఆ సమ్మక్క సారలమ్మ మాకు బాధ్యత ఇచ్చింది. ఆ రోజు కూడా నేను ఇక్కడ కూర్చొని నేను అక్కడ ధర్నా చేసిన. ఎందుకు కూర్చోవలసి వచ్చింది? పోలీసులని మేము అప్రోచ్ చేసే టైంలో పోలీసులు ఎవరు కూడా దాని గురించి, అంటే ఇక్కడ మా కన్సర్న్ డిపార్ట్మెంట్ కాదు అది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ పోలీసులకు కూడా మనం పట్టించేసాం. ఎక్కడ ఇది ఈ జంపలబాబు దగ్గర ఒక కంట్రోల్ రూమ్ అనేది ఉంది. ఫైనల్ గా తుది ఘట్టం ఇది, ఫస్ట్ డే రోజు తుది ఘట్టం ఇది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఇక్కడ ఇచ్చేసేసినాం, అంటే వాళ్ళని పట్టించేసి మేము వాళ్ళు ఎవరైతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి ఇక్కడ ఇద్దరిని చూస్తే మేము ఇంకోసారి అమ్మమన్నా మేము వెళ్ళిపోదాం అని చెప్పేసి మాతో పాటు ఇక్కడ ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరికీ అనడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఇదంతా మేమైతే స్క్రిప్ట్ చేయలేదు కదా, చూడండి ఒకసారి. ఎవరైతే ఈ పోలీసులకు చెప్పి, ఈ పోలీస్ అని ఏమంటారు అంటే, ఇక్కడ ఈ సార్ ఏమన్నారంటే, ఇక్కడ ఏఎస్ఐ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు, ఏందయ్యా మీరు ఏం చేస్తా ఉన్నారు, ఇదంతా తప్పు కదా మీరు చేయడం అని అంటే, అవునా మేము చేసిన తప్పే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైర్ డేట్ లేకుండా మీరు ఎట్లా చేస్తారంటే, తప్పు అయిపోయింది సార్, మేము ఇంకోసారి అమ్మమ్మ మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి చెప్పారు. ఆ వీడియో కూడా మన దాంట్లో ఉంది, మీరు చూడండి. సో ఇక్కడ ఇంత జరుగుతా ఉంది. సో నేను ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఫుడ్ జిహాద్ జరుగుతా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎందుకు పదే మనం ఫుడ్ జిహాద్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం? ఇలా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే ఇలా ఏదైతే కల్తీ లడ్డు అనేది ఇలా కలకలం రేపింది. ఇలా ఎన్నో కోట్లాది మంది భక్తులను ఇవాళ బాధను మిగిలించారు కొంతమంది పొలిటీషియన్స్, సోకాల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎన్నో న్యూస్ ఛానల్స్ లో మనం విన్నాం. సో తిరుపతిలో డైలీ ఒక్క రోజుకి 4 నుంచి 5 కోట్లు, 2 నుంచి 3 కోట్ల ఆదాయం వస్తున్నటువంటి ఆ తిరుపతి దేవస్థానంలోనే కల్తీ రాజ్యమేగిందంటే, ఇక్కడ ప్రతి దగ్గర ఇక్కడ ఎక్కడ చూసినా కూడా వీరు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా కల్తీ చేయాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, మేము ముస్లిమ్స్ కి మా ఛానల్ యాంటీ కాదు, ముస్లిం కి పలానా బాలాజీ గౌడ్ అనే వాడు యాంటీ కాదు. ఎవరైతే భారతదేశంలోకి చొచ్చుకొచ్చినటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, భారతదేశంలో ఇవాళ ఉంటూ తింటూ ఇలా ఆ భరత మాతనే ఇవాళ తంతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇలా తల్లి పాలు దాగి తల్లి రొమ్ములు గుద్దుతున్నటువంటి ఎవరైతే సోక కొంతమంది ఉన్నారో వాళ్ళ గురించి మేము చేస్తున్నటువంటి పోరాటమే. గుండె రగిలిపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా చిన్న పిల్లలు తింటున్నారండి. ఫుడ్ జిహాద్ ఎందుకు జరుగుతా ఉంది? ఇక్కడ నేను ఇంకా చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే ఇంత జరిగింది కదా. సో ఎందుకు దీని గురించి
ఈ 4-5 డేస్ మేము మాట్లాడలేకపోయినాము అని అంటే ప్రతి దానికి ఒక ముగింపు అనేది ఉంటది. ప్రాపర్ గా ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలా, ఎంతమంది ట్రోల్ చేసిరో వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి ఆ తప్పిదాన్ని ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఆ విషయంతో మాత్రమే మేము ఆగిపోయాం. ఇలా సారీ చెప్పురి, అది చెప్పురి, క్షమాపణ చెప్పురి అని చెప్పేసి ఎంతో మంది ఇక్కడ ఎవరైతే కామెంట్లు పెడతా ఉన్నారో, లేకపోతే సోకాల్ కొంతమంది సెక్యులర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇలా సారీ చెప్పురు అని చెప్పేసి అని అంటున్నారు. బరాబర్ చెప్పాం బాయ్, మీతో ఏమైతే చెప్పు. ఇక్కడ ఎవరైతే సారీ చెప్పురి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సెక్యులర్ జర్నలిస్ట్. వీళ్ళంతా కూడా ఎవరికి సారీ చెప్పమంటున్నారు చూయిస్తావు. సో ఎవరైతే సారీ చెప్పురి అని చెప్పేసి మాట్లాడుతున్నారో ఎవరికి చెప్పాలి సారీ? ఇట్లాంటి దేశ ద్రోహులుగా, లేకపోతే మతం విషయంలో దాంతో పాటు ఏదైతే మీడియా ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదుగా మిమ్మల్ని సారీ అని ఎవరికి చెప్పాలో ఇట్లాంటి దేశ ద్రోహులుగా మనం చెప్పేది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వీడు పేదవాడు అని చెప్పి చిత్రీకరించారు. అట్లాంటి పేదవాడిని సేవ్ చేయడానికి ఇలా పిఎఫ్ఐ అనుబంధ సంస్థ అయినటువంటి ఎస్డిపిఐ వాళ్ళు ఇలా కట్టగట్టుకొని వాడికి ఇలా సపోర్ట్ చేయడానికి వచ్చింది. అంటే వీడు ఎన్నుకున్నది ఎవరు? ఒక్కసారి ఆలోచించుకొని సారీ చెప్పాలా చెప్పొద్దా? ఇట్లాంటి దేశ ద్రోహులుగా మనం సారీ చెప్పేది. వీళ్ళ మేనిఫెస్టోలోనే ఉంది కదా 2047 వరకు ఒక ఇస్లామిక్ స్టేట్ గా దీన్ని మొత్తం పూర్తిగా చేయాలని చెప్పేసి ఏదైతే వీళ్ళు సంకల్పం పెట్టుకున్నారో సో దీన్ని కూడా బ్యాన్ చేసారు. సో పిఎఫ్ఐ ని బ్యాన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి అనుబంధ సంస్థలు ఏమైనా ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి. నేను దాని గురించి కూడా చెప్తా. సో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం విందాం. सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया साइड నుంచి మీకు ఓపెన్ హెచ్చరికకు వార్నింగ్ అనుకో మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఇంకా రివ్యూ ఉంటే మీకు తప్పు ధైర్యం ఉంటే మా అడ్రస్ కి వచ్చి చెక్ చేసుకో. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు మండలంలో దీనికి ఏదైతే రిపేరింగ్ చేస్తారో వచ్చి చూస్తూ నీకు తప్పు ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని పో. అంతేగాని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే నీ తాజా తీస్తాం. సో మీకు అర్థమై ఉండొచ్చు ఎవరైతే ఎస్డిపిఐ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరికి ధమ్కీలు ఇస్తున్నారు మీరు? తప్పుని తప్పు అని చెప్పినందుకు మీరు ధమ్కీలు ఇస్తున్నారా? ఎవరైతే ఆ పేదవాడి గురించి ట్రోల్ చేసినటువంటి వాళ్ళ సింపతిని గెయిన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికి సపోర్ట్ చేసిరు అంటే ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిరు. మీరు ఇట్లాంటి దేశ ద్రోహులకి సపోర్ట్ చేసిరు. ఫుడ్ జిహాద్ ఎందుకు జరుగుతా ఉంది, ఫుడ్ జిహాద్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇక్కడ జరిగింది ఫుడ్ జిహాద్. సో ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ పేదవాడికి సపోర్ట్ ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఎస్డిపిఐ ఏదైతే పిఎఫ్ఐ అనేది ఇవాళ బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ పిఎఫ్ఐ సంస్థ ఉగ్రవాదాన్ని ఉసుగెలుపుతూ దాంతో పాటు దేశ ప్రధానిని లేపేద్దామని చెప్పేసి కుట్ర కోణంలో ఎన్ఐఏ వీళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ విస్తుపోయే నిజాలు కూడా మనం చెప్పాలా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దమ్ము ధైర్యం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇవాళ మేము చేసినటువంటి దాంట్లో దమ్ము ధైర్యం అనేది ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. ఒకవేళ నాకు దమ్ము ధైర్యం లేకపోయి ఉంటే ఇలా మేడారం జాతరలో ఇది తీసుకొని వచ్చేవాడి కాదు. ఎన్ని వందల మంది అక్కడ రిపోర్టర్లు కావచ్చు, దాంతో పాటు శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు ఎంతో మంది ఇలా మా మీడియా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు. సో ఇప్పటికైనా దీని గురించి స్పందించండి. హైదరాబాద్ లో ఎన్నో రకాలైనటువంటి కల్తీలు జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ చెప్పినాయి. ఇవాళ మీరందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మన భారతదేశానికి ఈ విషయం గురించి తెలియాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం కూడా మీ అందరిపైన ఉంది. మీడియా జర్నలిస్ట్ తోటి మీడియా జర్నలిస్టులకి అని చెప్పేసి నేనైతే ఇవాళ చెప్తా ఉన్నా. దాంతో పాటు ఇక్కడ ఇంకొకటి చూడండి, కోవా బన్ కాంట్రవర్సీ వై ఓన్లీ దిస్ మ్యాన్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు ఈయనని మేము టార్గెట్ చేస్తాం చెప్పండి? मैं ये नहीं कहना चाहता हूँ कि ये सिर्फ हमारे मुसलमान भाई बल्कि कई हिंदू भाई भी हैं जो अपने खून पसीना एक करके आप भी ओरिजिनल सपोर्ट जिसमें दादू मारते हैं. लेकिन आज के मीडिया के लोग अपनी शोहरत के लिए ना जाने क्या-क्या बातें कहते हैं, क्या-क्या बातों की तरफ डालते हैं. उन लोगों के इसमें जाकर अपने व्यापार कर रहे थे, अपना कारोबार कर रहे थे, लेकिन वहाँ पर जब मीडिया के गलत लोग आकर सिर्फ शोहरत के लिए इनके ऊपर धोखा लगा रहे हैं. ये कह रहे हैं कि ये हिंदुओं के लिए
మంచి సంఘ సేవ చేసిండు కదా. పేద ప్రజలు ఎవరైతే పేద వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సంఘ సేవ చేసిండో ఆ సంఘ సేవ చేసేవాడికి వీళ్ళు ఈ ఎస్డిపిఐ పార్టీ వాళ్ళు కావచ్చు, దాంతో పాటు ఎవరైతే కొంతమంది పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇలా శాలువా కట్టి కప్పి ఇలా ఆయనకి ఇలా ఆయనని గొప్పని చేస్తా ఉన్నారు. ఏం పీక్ కట్టలు కట్టిరని అనుకుంటున్నారు? ఏం పీక్ కట్టలు కట్టిరని చెప్పేసి నేను అంటున్నాను కదా. ఏం గొప్ప పని చేసిన పైన ఇలా ఎక్స్పైర్ అయినటువంటి బండ్లు కావచ్చు, దాంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బండ్ అనేది అక్కడ లేదు. ప్రతి దాంట్లో కూడా అతను తప్పిదం చేసినాడు. అన్ని కూడా మేము చూపించినాం. ఒక్కొక్క బండ్లో ఆ పురుగులు వచ్చినాయి. మరి ఆ పురుగుల గురించి అదే కైసా కది అని చెప్పేసి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేరు? ఎందుకంటే వాళ్ళంతా ఒక్కటి. మనమంతా కూడా ఇవాళ ఈ రకంగా మనం మాట్లాడుతున్నాం అంటే హిందువుల దౌర్భాగ్యం ఇది. సో వాళ్ళు ఒకటి అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే మేడారం జాతరలో ఈ టోపీ కనబడలేదు. మరి మాకు ఈ టోపీ కనబడలేదు. ఎంతమందిని నేను చూపించాలా వీడియోలు? మేము ఇలా వీడియోలు మళ్ళీ పెడతాం, మళ్ళీ చూడూరి. ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఈ టోపీని పెట్టుకోలేరు కదా అని ఏమంటారు? టోపీని తాజ్ యా ఈ టోపీ పెట్టుకోలేరు కదా. తాజ్ ని ఎందుకు ధరించలేరు? మేడారం సమ్మక్క సారక జాతరలో తాజ్ ని ఎందుకు ధరించలేదు? ధరిస్తే ఇలా మీకు ఈ రకంగా ఉండకపోతుండే, ఈ క్వశ్చన్ వేయకపోతుండే. ఇలా తాజ్ ధరించి మీరు ఎందుకు చేయలేరు? అంటే హిందువులాగా కలిసిపోయి ఇలా మీరు ఈ దందాలు చేస్తా ఉన్నారు. ఎన్ని యూపీఎల్ అనేది ఎన్ని ప్రాంతాలలో హిందువుల పేర్లు పెట్టుకొని ముస్లింలు ఇవాళ హోటల్స్ నడిపిస్తా ఉన్నారు. కామెంట్ చేయండి. ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్ మీకు ఎదురైతే ఖచ్చితంగా తేజస్వి మీడియాలో మీరు కామెంట్ చేయండి. సో మేము మేడారం జాతరలో కావచ్చు, దాంతోపాటు ఎక్కడ చూసినా కూడా ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పుణ్యక్షేత్రాల దగ్గర కూడా కొంతమంది మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకొని దాంట్లో ముస్లింలు కొంతమంది ఈ వ్యాపారం చేస్తా ఉన్నారు. అక్కడ స్కానర్లు క్యూఆర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యూఆర్ కోడ్ కొట్టి డబ్బులు వేస్తే ఇలా కానో లేకపోతే భాష అనో లేకపోతే ఇట్లాంటివి పడతా ఉంటాయి. ఎందుకు ఇట్లాంటివి చేస్తా ఉన్నారు? మీరు డైరెక్ట్ మీ పేరు పెట్టుకొని చేయొచ్చు కదా. ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నారా? అందరూ గమనిస్తున్నారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అని చెప్తున్నా. మళ్ళీ నేను ఇలా ఖచ్చితంగా ఎట్లా అబద్ధం అయిపోయినా ఇవాళ నేను చెప్తా ఉన్నా. హైదరాబాద్ లో అనువనువున అడ్డుగడుగున ఇవాళ ప్రాణాలు పోయినా పర్లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పోతాం, ఏదో ఒకటి మంచి చేసుకున్నాం. ఓకేనా? చలో చూసుకుందామా? 100% చూసుకుందాం. నేను చెప్తున్నా దీంట్లో ఇంకా చాలా రకాలైనటువంటి విషయాలు మనం దీంట్లో మాట్లాడుకోవాలా. ఇక్కడ ఒక్కరన్నా మన హిందువులకు సంబంధించినటువంటి దాని గురించి ఇంతగానో మీకు చేసారు కదా. మరి ఆ పార్టీ దాంట్లో ఇక్కడ శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే లోకల్ మీడియా ఎందుకు దీని గురించి ఇక్కడ లోగోలు కనిపిస్తారు చూడండి. ఎవరైతే ఏం తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు సోకాల్ సెక్యులర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పు దెబ్బ సమానం కాదా ఇది? ఎందుకు ఆగినాం? ఇట్లాంటి వాళ్ళలా మీరు ఇలా ప్రోత్సహిస్తుంది. హైదరాబాద్ లో లవ్ జిహాద్ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 10% మాత్రమే ఉంది, 5% మాత్రమే ఉంది అని చెప్పేసి. గ్రౌండ్ లో తిరిగి చేస్తే తెలుస్తుంది నీకు ఎంతమంది ఆడబిడ్డలు, ఎంతమంది అక్క చెల్లెలి వల్ల లవ్ జిహాద్ బాధపడి ఇలా సర్వనాశనం అయిపోతా ఉన్నారు. ఎన్ని వీడియోలు చూపించాలి? ఫుడ్ జిహాద్ గురించి అనుమానమున ప్రతి దగ్గర మనం చూస్తున్నాం. ప్రతి దగ్గర ఇలా చాలా ప్రముఖులు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఎక్కడ దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 10,000 కోవా సెంటర్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలా, అవాస్తవాలా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా వినండి. ఇంకా చాలా చెప్పేవి ఉన్నాయి. దాదాపు ఇది ఒక్క వీడియోతో కాదు, వందలాది వీడియోలు చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని జాగృతపరుస్తాం. ఇంకొక విషయం అంటున్నా, ఎవరైతే ట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఏందన్నా మన ఫుడ్ జిహాద్ అని అంటున్నాం. హిందువులు దీంట్లో మేల్కొలవాలా, దాంతో పాటు హిందువులంతా జాగృతం కావాలని చెప్పేసి నేను చెప్పినందుకు నన్ను మాట్లాడారు కదా, నేను ఇస్తున్నా ఆన్సర్. ఇప్పుడు చూడు, గిరిజన జాతర ఎవరిదండి? ముస్లింలదా, క్రిస్టియన్స్దా? ఎవరు వచ్చాడండి అక్కడికి? ముస్లింలు వచ్చిర్రా, క్రిస్టియన్స్ వచ్చిర్రా? అది మా జాతర, మా సమ్మక్క సారక జాతరకు అడవి బిడ్డలు వచ్చిర్రు. ఎవరైతే బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు వచ్చారు వాళ్ళకేమన్నా అయితే మేము ఎందుకు చూస్తుంటాం? చూస్తూ ఎలా ఊరుకుంటాం?
ఖచ్చితంగా గలమెత్తుతాం, ఎక్కడాకైనా పోవడానికి మేము రెడీ అంటున్నారు కదా, అది మీకే. ఎవడైతే క్వశ్చన్ చేసిండో వాడికే చెప్తా ఉన్నా, ఇలా హిందువులు జాగ్రత్త కావాలని. మా జాతరలో వచ్చిన వాళ్ళకు మాత్రమే మేము అన్నాం, మేము అక్కడ ఎక్కడా అనలేదు. జాతరలో ఎవరైతే హిందూ బంధువులు జాగ్రత్తగా అంటే అన్నాం, క్రాస్ చెక్ చేసుకో. జిహాద్ ఇక్కడ మనం ఫుడ్ జిహాద్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఈ చూడు ఒకసారి ఈ వీడియో. లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఉన్న బిస్మిల్లా హోటల్ జరిగింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, మీరు అందరూ చూస్తానే ఉన్నారు, సుమారు 50 కేజీల పైన ఫ్రీజర్ అన్నమాట. ఎప్పుడో తెలియదు. నేను చెప్తా వినండి. ఇక్కడ బిస్మిల్లా హోటల్ అని చెప్పేసి మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్ చేశారు. 50 కిలోలకు పైగా ఏవైతే అక్కడ మాంసపు ముద్దలు ఉన్నాయండి. నేను మళ్ళీ చెప్తున్నా, నిజామాబాద్ ఇందూరులో గత ఏడాది నాగారం 300 క్వార్టర్స్ లో నేను ఒక పలానా నెట్వర్క్ లో పనిచేసినప్పుడు ఏవైతే ఎక్స్పైర్ అయినటువంటి కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముతున్నటువంటి వాళ్ళని మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఏదైతే ఇదే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి మేము పంపించినాం, కంప్లైంట్ ఇచ్చిన. దాని గురించి ఇప్పటి వరకు ఎందుకు దీనిపైన కంప్లైంట్ చేయలేదు, కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు? మేము కంప్లైంట్ పెట్టినప్పుడు దానికి ఎందుకు రియాక్షన్ రాలేదు, వాళ్ళపై ఏ చర్యలు తీసుకున్నారో నిజామాబాద్ ఎవరైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి నేను నేరుగా క్వశ్చన్ చేస్తున్నాం. ఇలా తెలంగాణలో మన గ్రేటర్ హైదరాబాద్ లో ఏదైతే నాచారంలో మనం చూసుకుంటే కొంతమంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఏదో ఒక కార్యాలయం ఉంటది, దాంట్లో తిప్పి కొడితే 10 మంది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారు. ఇలా వన్ ఆఫ్ ది మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది ఇండియాలో అంటే అది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఐ రిపీట్ అగైన్, ఏం చేస్తారో చేయరు. ఏం చేస్తున్నారా మీరు? ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క హోటల్లో, ప్రతి ఒక్క బిర్యానీ సెంటర్ లో ఏం జరుగుతుంది మీకు తెలీదా? ముడుపులు అందుతున్నాయి కదా, అందుకే కదా ఎవడు రెస్పాండ్ అవట్లే. ఎవడా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? అసలు ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తా ఉన్నారు? తిని తొంగుంటున్నారా? చాలా బాధ కలుగుతుంది, గుండె రగిలిపోతుంది. అందుకే ఈ మాటలు మాట్లాడతా ఉన్నాం. ఎవరికైనా బాధ అనిపిస్తే క్షమించండి. ఎన్ని వీడియోలు చూపించాలి. సోకాల్ సెక్యులర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇది మన హైదరాబాద్ లో జరిగింది ఇన్సిడెంట్. సో పిఎఫ్ఐ అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి ఎస్డిపిఐ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఎవరైతే దేశ ద్రోహులుగా ఖచ్చితంగా నేను చెప్తాను, ఎవరైతే హిందూ మతంలో ఉంటూ సెక్యులర్ గా వీడియో చేసి మీరు ఎంత పెద్ద తెలియని తప్పును చేసిరో మీరు చూసుకోవాలి. ఎందుకంటే మేము చేసినటువంటి వీడియోలు ప్రతిదీ ఏదైతే మనకి ఢిల్లీకి అయితే మేము పంపించాం. ఎందుకంటే ఇక్కడ సో ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని క్లియర్ గా ఒకసారి చూడండి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇది. సో ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం చూసుకుంటే ఇది చేసినటువంటి అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తికి తెలుసు. నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఎందుకని అంటున్నంటే దీన్ని 2022లో దీన్ని బ్యాన్ చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ దీనికి అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఎస్డిపిఐ సంస్థ, ఇలా ఆ పేదవాడు ఎవరైతే ఉన్నారో మీరు సెంటిమెంట్ మ్యూజిక్ లేచి చూడండి, అట్లాంటి వాడికి ఇట్లాంటి సంస్థ మేమున్నాము అని చెప్పేసి వాళ్ళు ఈయన చెప్పడం, మళ్ళా ఈ పేదవాడు పోయి ఇట్లాంటి ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పిఎఫ్ఐ అనుబంధ సంస్థ ఎస్డిపిఐని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అంటే ఆ పేదవాడి నెట్వర్క్ ఏంది, మీరు ఆ పేదవాడికి సెంటిమెంట్ మ్యూజిక్ లేచారు కదా, ఇప్పుడు ఏరు మ్యూజిక్ నేను చూస్తాం. ప్రతిదీ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలు ఇది వల్ల తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదండి, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. ఇంటర్నేషనల్ ఇష్యూకి కూడా మనం తీసుకెళ్ళినాం. సో తెలియని వాళ్ళు ఇలా ఫుడ్ జిహాద్ అని యూట్యూబ్ చేయండి, దాంతో పాటు గూగుల్ చేయండి, మేము చేసినటువంటి వీడియోలు వస్తున్నాయి చూడండి. ఎందుకు ఇప్పటి వరకు ఒక హ్యాష్ ట్యాగ్ కూడా దీనిపైన క్రియేట్ కాలేదు అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా. సో ఇది పిఎఫ్ఐ కి సంబంధించినటువంటి ఇది చరిత్ర ఇది. సో దాంతో పాటు ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పిఎఫ్ఐ వాంటెడ్ ఇస్లామిక్ రూల్ ఇన్ ఇండియా బై 2047 అని చెప్పేసి మనం చూస్తున్నాం. సో అప్పటి వరకు
ఏదైతే ఇస్లామిక్ ఒక స్టేట్ గా దీన్ని చేద్దామని చెప్పేసి వాళ్ళు సంకల్పం పెట్టుకున్నారు. ఎంత నీచపు చరిత్ర అంటే మన దేశంలో ఉంటూ మన దేశానికి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని వాళ్ళు ఇలా మంటగలుగుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో దీన్ని వీళ్ళు ఇంకేమేం చేసిరు అని అంటే ప్రధాని మోదీ దాంతో పాటు ఎవరైతే ప్రధాని గారినే ఇవాళ లేకుండా చేద్దాం అని చెప్పేసి అనుకున్నటువంటి సంస్థ ఇది. సో అట్లాంటి వాళ్ళగా మీరు ఇవాళ ఈ సోకాల్ జర్నలిస్ట్ ఎవరైతే తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, నేను చాలా రెస్పెక్టివ్ గా మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడడం కాదు, ఒక్కసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి సోదరులా. ఇవాళ జర్నలిజానికి ఎంత రెస్పెక్ట్ అనేది ఉంది. ఇవాళ అదే జర్నలిస్ట్ లో ఇవాళ ఒక విషయం పైన మేము ఇవాళ దీని గురించి చేస్తే కొంతమంది సెక్యులర్ జర్నలిస్టులు తెలుసుకోకుండా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మీకు ఈయన అర్థమవుతుంది. ఇట్లాంటి వాళ్ళని కదా మీరు ఇవాళ పెంచి పోషిస్తా ఉన్నారు. అట్లాంటి వాడిని కదా ఎవరైతే ఆ పేదవాడికి న్యాయం చేస్తానంటున్నారు. ఇలా దేశ ద్రోహులుగా ఇక్కడ పేరున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేము ఉన్నామని చెప్పేసి వస్తే వాళ్ళకి మేము కూడా తోడున్నామని చెప్పేసి మీరు చేస్తా ఉన్నారు. అంటే మీరు ఎంత నీచపు చరిత్ర అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలా. విష ప్రచారాలు చేస్తా ఉన్నారు కదా, విష ప్రచారాలు. మీడియా ముసుగులో ఉంటున్నటువంటి వాళ్ళు ఇలా మీరు ఎంత చిల్లర పనులు చేసారు. మీరు ఇలా ఏ రకంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి కూర్చున్నారు ప్రజలకు తెలియదంటారా? ఖచ్చితంగా దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలా. దాంతో పాటు ఇక్కడ కొంతమంది జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో మన హిందూ బంధువులని రిపీట్ అగే పక్క బరాబర్ చెప్తున్నా, మన హిందూ బంధువులని పక్క దారి పట్టించడానికి పక్క ప్రణాళికతోని ఎవరైతే కొంతమంది సోకాల్ సెక్యులర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో లవ్ జిహాదే లేదు, ఎక్కడో ఒక మూలన ఉంది, ఒక 5% మంది 10% మంది చేస్తే అందరి పైన రుద్దాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గుండాలయ్యాల మీరు. హైదరాబాద్ కావచ్చు, దాంతో పాటు ఇలా ఇండియా వైడ్ గా జిమ్లలో జిమ్ జిహాద్ జరుగుతా ఉంది. ఇవాళ ఊబర్, ఓలా, దాంతో పాటు కొన్ని ఏవైతే సంస్థల్లో కొన్ని ఆఫీసులలో కూడా లవ్ జిహాద్ అనేది జరుగుతా ఉంది. ఎందుకు దీని గురించి మీరు మాట్లాడలేదు? ఇట్లాంటి విషయాలే కదా మనం చెప్పాల్సింది. ఇట్లాంటి విషయాలపైన కదా నిక్కు తెలిసి చెప్పాల్సింది మనం. ఇట్లాంటి జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఇట్లాంటి సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇలా లవ్ జిహాద్ చూడురి, మన ఆడబిడ్డ కదా. సరే ప్లీజ్ ఏ ముస్లిం అబ్బాయి ట్రాప్ లో పడకండి. వాళ్ళు ఓన్లీ చీఫ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. 10 years ఒక చదువుకున్న మూర్ఖురాలి నేను హిందుత్వం వదిలేసి నేను ఇక్కడ వచ్చేసి 10 years గా నేను నరకం చూస్తున్నాను. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా అంతే అండి. మీకు ఎవరు సపోర్ట్ చేయరు. సో ప్లీజ్ అది ఆ సపోర్ట్ కి మీరు వెళ్ళొద్దు. అసలు వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. వాళ్ళు దే జస్ట్ రూత్లెస్ పీపుల్ అండి. చంపడానికి కూడా వాళ్ళు అర్థమైండొచ్చు ఎంత నీచంగా ఎంత మోసపూరితంగా ఇలా మన ఆడబిడ్డని మన హిందూ ఆడబిడ్డని ఎలా వాళ్ళు ట్రాప్ చేసి ఎటు పోయారు మీరు? ఆ రోజు ఎవరైతే సోకాల్ జర్నలిస్టులు ఎటు పోయారు బై మీరు? ఇంతగానం జరుగుతుంటే ఎక్కడ జరగట్లేదు, ఎక్కడో కొంచెం జరుగుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రతి దగ్గర లవ్ జిహాద్ రాజ్యం వెళ్తా ఉంది. ఏ ఒక్కటి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి కళ్ళు మూసుకొని ఉన్నాయా, లేకపోతే మీకు ఏ ట్రెండింగ్ టాపిక్ ఉంటే వాటి ఎక్కబడి వాళ్ళ జీవితాలతో ఆడదామని చెప్పేసి ఫిక్స్ అయినారు కదా. చిల్లర ఏరుకునే కొంతమంది. తీస్తాం వీడియోలు, ఇంకా తీస్తాం, చెప్తా. ఒక సంస్థలో పనిచేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు అనేది పాటించవలసిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క విషయాన్ని కొంతమందితో పంచుకోవాల్సిన రెస్ట్రిక్షన్ అనేది కూడా మనకి కొన్ని మేనేజ్మెంట్స్ మనకి ఇవ్వవు. ఇవాళ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా బురద రాకే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. టైం కర్మ విల్ బి బ్యాక్. ఖచ్చితంగా వస్తుంది, తెప్పిస్తాం కూడా. రైట్, ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా. మేడారం జాతరలో 4 రోజుల నుంచి మనం ఇదే వర్క్ లో మనం అక్కడ అమ్మవారిని చూపించుకుంటూ కూడా ఇక్కడ వీటిపైన మనం పడడం జరిగింది. సో లాస్ట్ రోజు అంటే 4వ రోజు సమ్మక్క చిలికల గుట్టకు వన ప్రవేశం చేసే ఘట్టం. నేను చెప్పిన 7:30 నుంచి 8 గంటల సమయంలో అక్కడ ముగ్గులేస్తా ఉన్నారు. ఎవరైతే శివశక్తులు ఎవరైతే ఉన్నారో ముగ్గులేసే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో పులి అనే క్యాండిడేట్
ఆ హోలీ అనే క్యాండిడేట్ ఇవాళ చాలా ఆయన లేపారు కదా. ఇక్కడ ఈ శివశక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. అమ్మవారు మన దగ్గర ఉండి 4 రోజుల తర్వాత మళ్ళీ వనప్రవేశం వెళ్తుందని చెప్పేసి చేసే టైంలో అతను రావడం, అతని గురించి వాళ్ళు చేయడం. సో దీంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో ఆ డివోటీస్ ఇదిగో చూడండి, ఇక్కడికి వచ్చినటువంటి డివోటీ ఒక ఆడబిడ్డ మనకి, మన ఇంట్లో మన అమ్మకి, మన అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి కూడా మనం గౌరవం ఇచ్చి మనం మాట్లాడతాం. ఇలా చాలా మంది ఎవరైతే సోకాల్ హిందువుల ముసుగులో ఉన్నటువంటి నీచులు ఎవరైతే ఉన్నారో ఇలా ట్రోల్ చేశారు కదా ఈ ఆడబిడ్డని. ఈ ఆడబిడ్డ ఎవరో తెలుసా? తేజస్వి న్యూస్ లో పనిచేసే రిపోర్టర్ కాదు. ఆమె ఆ సమ్మక్క సారక్క తల్లి దగ్గరకు వచ్చి ఆమె మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినటువంటి భక్తురాలు. ఆ టైంలో మనము ఆ రోజు జరిగినటువంటి ఏవైతే ఆ 2 రోజుల్లో జరిగినటువంటి వీడియోస్ ని మనం చూసే టైంలో, అన్న మీరు నాకు ఇవ్వండి మేము అడుగుతాం అని చెప్పేసి వాళ్ళు లోగో తీసుకున్నారు. లోగో తీసుకొని ఇదంతా వాళ్ళకి క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఏం తెలుసుకోకుండా ఆడబిడ్డని ఇబ్బంది పెట్టిరు చూడు, ఉసురు తగిలిపోతారు చూడు, ఉసురు తగిలిపోతారు అని చెప్పి చెప్తున్నాం. ఇలా ఒక ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఏం మన గురించి కదా క్వశ్చన్ చేసింది ఆడబిడ్డ. ఆమెని వాళ్ళ ట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిగ్గుపడాలా. ఎన్ని జన్మలు మీరు ఇలా ఎత్తినా కూడా ఆమెకు చేసినటువంటి ట్రోల్ ఏదైతే ఉందో. సో ఇక్కడ ఈ మేడారం జాతరలో ఈ ఆడబిడ్డని చాలా మంది ట్రోల్ చేస్తా ఉన్నారు. సో ఈ ఆడబిడ్డ గురించి నేను చెప్తా. మేడారం జాతరకు వచ్చినటువంటి భక్తులలో, కోట్లాది భక్తులలో తిను కూడా ఒకటి. తిను న్యూస్ రిపోర్టర్ కాదు, ఈమె యాంకర్ కాదు, తిను జర్నలిస్ట్ కాదు. చాలా మంది ఏమంటారంటే న్యూస్ రిపోర్టర్స్ ఏం పనిలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈమె ఒక డివోటీ. సో అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ నేను చెప్తా. మనం ఆ 2 రోజుల్లో ఆ వీడియో తీసే టైంలో నేను ఇట్లా తీసుకుంటే, అన్న మాకు లోగో వేయండి మేము అడుగుతామని చెప్పేసి. సో ఎవరైతే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు క్లారిటీ తెచ్చుకోవాల్సిన విషయం ఇది. సో ఈ ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చినటువంటి డివోటీ భక్తురాలు. సో అక్కడ మనం రిపోర్టింగ్ చేసే టైంలో అక్కడ ఆ లోగో అనేది మనం అక్కడికి వాళ్ళకి ఎవరైతే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఆ టైంలో నేను విశ్వాస్ అనేది తీసి వాళ్ళకి చూపిస్తా ఉన్నాను ఇట్లా జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, కొంతమంది సోకాల్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో కొంతమంది చిల్లర జర్నలిస్ట్ గా మనం చెప్తా ఉన్నాం. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మీ ఛానల్లో కొని మీరు ఒక ప్రజలకి మీరు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. రీచెక్ చేసుకోవాలి ఒకసారి చరిత్రని. తప్పు చేసిన వాడిని ప్రశ్నించడానికి జర్నలిస్టే అవనవసరం లేదని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు తప్పు చేసిరని చెప్పేసి తెలిస్తే ఏ సామాన్యుడైనా అడిగే రైట్ ఉంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలా. ఇవాళ ఏ జర్నలిస్ట్ ఇవాళ అడగాల్సిన అవసరం లేదు. తప్పు జరిగిందా మీరు ఎట్లయితే ఇలా నిలదీస్తా ఉన్నారు మమ్మల్ని, మీరు కూడా సామాన్యులేగా. సో అదే సామాన్యులుగా ఆ అమ్మాయి అక్కడ ఇతని పేరు ఎవరైతే హోలీ అనే వ్యక్తిని అలా ఆమె క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో ఆమెని అలా ఏం చేస్తా ఉన్నారు, న్యూస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఏదేదో. ఎంత నీచపు చరిత్ర మీది. కామెంట్లలో చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది కదా. అమ్మాయి చేసినటువంటి తప్ప, హిందువుల గురించి మాట్లాడడం తప్ప. సిగ్గు తెచ్చుకోండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రానున్న తరాలకి మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇట్లాంటి విష ప్రచారాన్ని మాత్రం చేయకండి మిత్రులారా అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అమ్మాయి విషయంలో నేను ఇది క్లారిటీ నేను ఇవ్వాలా. ఖచ్చితంగా ఈ ఛానల్ లోగో ఆమె పట్టుకున్నందుకు ఆమెను ఎంత రకంగా బద్నాం చేసు ప్రతి ఒక్కరికి తగులుతుంది. ఆ సమ్మక్క సారలక్క సాక్షిగా నేను చెప్తా ఉన్నా. ఎంత ఎందుకు మనము దీని గురించి మాట్లాడలేదు అని చెప్పేసి కదా. ఒక పక్షి పొద్దస్తమానం తిరిగి తను మళ్ళీ తన గూటికి తిరిగి చేరుకుంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో ఎవరైతే ఆ పేద వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నాడో వ్యాపారుడు తిరిగిపోయి ఆ పిఎఫ్ఐ అనుబంధ సంస్థ ఎస్డిపిఐ సంస్థలోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు రక్షించండి అని చెప్పేసి పోయిందంటే వీళ్ళందరి కింద ఈయన పనిచేస్తున్నట్టే కదా. ఆలోచించుకోండి, ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఎస్, ఈ పిఎఫ్ఐ అనుబంధ సంస్థల గురించి చాలా డీటెయిల్ గా మనము తెలుసుకోవాలా. సో
వాళ్ళే ఇతన్ని రక్షిస్తా ఉన్నారు. సో ఇది ఫుడ్ జిహాద్ జరిగింది అనడానికి ఎన్నో రకాలైనటువంటి ఆధారాన్ని మేము మీ ముందు చూపించడం జరిగింది. పురుగులు వచ్చినాయి, దాంతో పాటు మ్యానుఫాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. అక్కడ ఆయన ఏమంటాడంటే, ఈయననే చెప్తాడు, ఈ హోలీ అనే వ్యక్తినే నేను వీడియో మళ్ళీ వేసి చూపిస్తా, ఒక బన్నుని ఎన్ని రోజులు తినొచ్చు అంటే 2 నుంచి 3 రోజులు తినొచ్చు అని చెప్పి చెప్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వీళ్ళు మాట మారుస్తున్నారు చూడండి. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ అవగాహన లేక చాలా మంది మాట్లాడారు. మీకు అవగాహన లేకుండానే చాలా పెద్ద మిస్టేక్ అయితే మీరు చేసినారు అని చెప్పేసి నేను మాట్లాడుకుంటాను. సో ఇక్కడ నేను ఇది PFI కి సంబంధించి మనం మాట్లాడుతాను. SDPI అనుబంధ సంస్థకు సంబంధించి వీళ్ళు ఇలా సపోర్ట్ తీసుకున్నారు. ఈ పేదవాడికి ఆ అనుబంధ సంస్థ సపోర్ట్ ఇవ్వడం ఏంటి? దేశంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నంద్యాలలో ఎవరైతే చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, రావాలనుకుంటే వాళ్ళ ముందుకు పోవాలి కదా. ఇవాళ సోషల్ మీడియా వేదికగా కొన్ని వేలాది మంది ట్రోల్ చేశారు, కొన్ని వందల కోట్ల మంది వాళ్ళ ఈ వీడియో చూశారు, వందల కోట్ల మంది. ఐ రిపీట్ అగైన్, ఇది ఇండియా వరకే పోలేదు, ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళిపోయింది. చాలా థ్యాంక్ యూ, మీరు మాకు తెలియకుండానే సపోర్ట్ చేశారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఇక్కడ SFI అనుబంధ సంస్థలకు సంబంధించి ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయనే దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలా సంస్థలు మాట్లాడుతా ఉన్నాయి. మీరు ఒక్కసారి డీటెయిల్ గా మీరు తెలుసుకోండి. PFI అని చెప్పేసి కొట్టండి. ChatGPT మనది కాదు కదా, ChatGPT లో మీరు కొట్టుని PFI అనుబంధ సంస్థలో ఎన్ని సంస్థలు దాని వేరు పనిచేస్తా ఉన్నాయి. ఇలా PFI సంస్థని ఇలా చెట్టుని నరిగేసారు, కానీ కింద ఉన్నటువంటి వేరు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. పసి కట్టండి, మీరు ఖచ్చితంగా మీరు దీని గురించి మాట్లాడండి. ఈ PFI అనుబంధ సంస్థలు ఏమేమి చేస్తా ఉన్నాయి అనే దాని గురించి ChatGPTని అడగండి, మీకే క్లియర్ గా చెప్తుంది. గూగుల్ అడగండి, మేము ఇలా అబద్ధం చెప్తుండొచ్చు, గూగుల్ అబద్ధం చెప్పదు కదా. ChatGPT ఉండండి ఒకసారి. ఎవరైతే సోకాల్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తుంది. సిగ్గుండాల కొంచెం ఆయన. వస్తాం, అక్కడికే వస్తాం. వాళ్ళకి న్యాయం జరగాలని ఇలా మీరు పోరాటం చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఎవరికి న్యాయం చేయాలో ఖచ్చితంగా ఆ భగవంతుడే ఈ దానికి రిజల్ట్ అనేది ఇస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో ఖచ్చితంగా తీగ లాగితే డొంక కదిలింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం చూడు. ఇప్పుడు అదే జరిగింది. ఫుడ్ జిహాద్ విషయంలో మనం చేసినటువంటి ఏదైతే పోరాటం ఏదైతే ఉందో ఫలించిందని చెప్పేసి మనం మాట్లాడుతాం. సో డొంక లాగితే తీగ కదిలిందని చెప్పేసి మళ్ళీ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళని కదిలిస్తే PFI అనుబంధ సంస్థ ఇవాళ రెస్పాండ్ కావడం అనేది నిజంగా ఇది దేవుడి ఆజ్ఞ. ఎంత తప్పు చేసినా ఏదో ఒక దగ్గర దొరకాల్సిందే. సో వాళ్ళు దొరికిరు. సో ఎవరైతే ట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆ దేవుడైనా మిమ్మల్ని క్షమించాడు. ఇది మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నా. సో చూడురి, తీగ లాగితే డొంక కదిలిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం చూడురి. సో అది ఈ రకంగానే ఉంది. ఎందుకంటే ఫుడ్ జిహాద్ జరుగుతుందని చెప్పేసి మనం చేసినటువంటి ఫైట్ లో ఇలా PFI అనుబంధ సంస్థ SDPI కట్టేసి వచ్చిందంటే ఆలోచించుకోరి. ఎవరైతే సోకాల్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళగా మీరు సపోర్ట్ చేస్తుంది, వీళ్ళగా మీరు ఇది వత్తాసు పలుకుతుంది. ఒక్క విషయం గురించి మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు కదా. మరి ఇలా మీరు చేస్తుంది ఏంటి అని చెప్పేసి నేను ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎందుకంటే దేశ ద్రోహులుగా ఇలా ఏదైతే NIA PFIని ఇవాళ బ్యాన్ చేయడం జరిగింది 2022లో. ఇవాళ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో SDPI ఇవాళ వేర్లు లాగా ఇవాళ వ్యాపించుకొని ఇలా భూమిలో పాతుకొని వెళ్ళిపోయాయని చెప్పి చెప్పుకోవాలా. అవే ఇవి ఈ రకంగా పనిచేస్తా ఉన్నాయి. సో ఇలా వీళ్ళ మేనిఫెస్టోలో ఒకసారి చూడండి, అసలు మీరు ఏమేమి పనులు చేస్తారు అనేది నేను చెప్పడం అవసరం లేదు. మీరు ChatGPT కొట్టండి, దాంతో పాటు గూగుల్ ని అడగండి, అవే మీకు చెప్తుంది, గూగులే మీకు చెప్తుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి స్టోరీ ఏంటి అనేది ఖచ్చితంగా ఇది ఒక్క వీడియోలో చెప్పేది కాదు. ఇంకా దీని గురించి చాలా డీప్ అనాలైసిస్ అయితే మనం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా రకాలైనటువంటి కల్తీలు జరుగుతా ఉన్నాయి. సో ఇలా మీరు చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు, దీంట్లో చాలా మంచిగా అనిపించింది. సో పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి మీరు క్వశ్చన్ చేస్తారని చెప్పి చెప్తాను, బరాబర్ చేస్తాం. ఎందుకంటే తప్పు జరిగిందన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క హోటల్లో
ఇవాళ ఏం చెప్తుందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇలా ఇక్కడ చిన్న చిన్న వాళ్ళపైన ప్రతాపం చూపించాల్సిన అవసరం లేదు, మీరు పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి చేయండి అని అంటున్నారు. సో మేము చేస్తా ఉన్నాం, ఇలా మీరు దేశం నుండి మీరేం చేస్తా ఉన్నారు? కారణంలో స్క్రీన్ల ముంగట ఇలా ఏసీ రూమ్లలో కూర్చొని వీడియో చేసినంత ఈజీ కాదు బ్రదర్. గ్రౌండ్ లోకి దిగి చూడు, దాని లోతు ఏంటో తెలుస్తుంది. గ్రౌండ్ లో ఉండి మేము చేస్తా ఉన్నాం ఇలా వర్క్, అర్థమవుతుందా? సో ఇక్కడ నేను చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా. సో మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మా తేజస్వి మీడియాకి కూడా మీరు ట్యాగ్ చేయండి. ఇక్కడ ఇట్లాంటి ఇష్యూ జరుగుతుందని చెప్పేసి చెప్పి మేము వస్తాం, మాతో పాటు మీరు కూడా వస్తారా అని చెప్పేసి మేము కూడా ఇవాళ మీతోని ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు వచ్చినా రాకపోయినా ఇలా మిమ్మల్ని చూసుకొని నేను ఈ పోరాటం స్టార్ట్ చేయాలి. నేను ఇచ్చి నేను అనుకున్నాను కాబట్టి ఇలా మేడారం జాతరలో ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి మా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దీని గురించి క్వశ్చన్ చేయలేదు. దాని ఇనిషియేటివ్ తీసుకుంది మేమే. ఇలా దాని ఇంపాక్ట్ కూడా మా పైన ఎంత పడింది, ఎంత మంది నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా అందరికీ తెలుసు కదా. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైతే సనాతన ధర్మం గురించి, హిందుత్వ గురించి ఎవరైతే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాంటెడ్లీ టార్గెట్ చేస్తా ఉన్నారు. ఐ రిపీట్ అగైన్, మేము గత కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తే ఇట్లాంటి వాళ్ళని మేము ఇలా పట్టుకొని ఇలా క్వశ్చన్ చేస్తే ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చినాయి మాకు తెలుసు, మీకు తెలుసా? ఏసీలలో కార్లలో కూర్చొని స్క్రీన్లో కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. ఇలా మాకు ఎన్ని థ్రెటింగ్ కాల్స్ వచ్చినాయని మీకు తెలుసా? ఒకడు ఫోన్ చేస్తాడు, నవంబర్ దాటవను అని అంటాడు. ఒక్కోడు అంటాడు డిసెంబర్ లో నేను ఉడాదేంగి అని చెప్పేసి అంటాడు. ఎన్ని యూపీఆర్ ఇవాళ సనాతన ధర్మంలో ఇలా రైట్ వింగ్ కి పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా సనాతన ధర్మానికి ఎంతో కొంత మనం మెయిల్ చేసి పోవాలని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో వర్క్ చేసినటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత మందికి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి అనేది మీరు మర్చిపోతున్నారు. ఎవరు చెప్పుకోరండి ఇట్లాంటివి. ఇంపాక్ట్ పడిన తర్వాత అయ్యో అని చెప్పేసి అంటారు, ఆర్ఐపి రిప్ అని చెప్పేసి పెట్టేసిపోతారు. కింద ఎంతమంది వర్క్ చేస్తా ఉన్నారు, సనాతన ధర్మం గురించి ఎంతమంది పోరాడుతా ఉన్నారు దాని గురించి మీకు తెలియదా? ఎంతమందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఎంతమందిని మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఈ రకంగా మీరు మాట్లాడకండి, ఈ రకంగా దీని గురించి ఇలా మీరు ఫైట్ చేయకండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. నిన్ను కరీంనగర్, నాది కరీంనగర్, నాది వరంగల్, నిన్ను నవంబర్ లో లేపేస్తామని చెప్పేసి నాకు పెట్టి. ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఇదివరకే ఒక 1 hour బ్యాక్ నాకు కాల్ వచ్చింది. ఏదైతే నిజామాబాద్ ఇందూరుగా మనం చెప్తాం, ఇందూరులో ఉదయ్ మహారాజ్ గారు, దాంతో పాటు నేను, సో మేము ఒక పురాతన దేవాలయం గురించి మేము చాలా పోరాటం చేస్తా ఉన్నాం. సో దాని గురించి ఎటుపోయినాయో మీరు ఆ రోజు ఇదే కొంతమంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మమ్మల్ని ఈ రకంగా ప్రశ్నిస్తే అప్పుడు ఎటువైరు. దాంతో పాటు సోకాల్ జర్నలిస్టులు, సెక్యులర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎటువైరు. నేను ఇలా బాసర పుణ్యక్షేత్రం గురించి నేను ఇలా దాని గురించి ఇనిషియేటివ్ తీసుకొని చేసినప్పుడు సోకాల్ సెక్యులర్ జర్నలిస్టులు ఎటుపోయారు అని చెప్పేసి నేను అడుగుతాను. దేశంలో అతి పురాతన దేవాలయం, దాంతో పాటు చరిత్ర కలిగినటువంటి ఆలయం బాసర పుణ్యక్షేత్రంలోని ఏదైతే ఎండోమెంట్ లో ఉన్నటువంటి దేవస్థానం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం సంబంధించినటువంటి హోటల్లో తాగుతూ తందనాడుతూ అక్కడ సాక్షాత్తు ఆ ఫోటో అనేది ఉంటది. వెంకటేశ్వర స్వామి పట్టాభిషేకం చేసినటువంటి ఫోటో ముందు ముస్తా ఉంటుంది. దాని గురించి వీడియోలు చేశాం, కొన్ని కోట్లాది మంది దాని గురించి చూశారు. మరి ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దాని గురించి ఏ ఒక్కరెందుకు రియాక్ట్ కాలేదు? అప్పుడు ఎటుపోయారు మీరు? ఇలా ఎంతో మంది దాని గురించి మాట్లాడారు. ఇలా ధర్మం గురించి, ధర్మాన్ని కాపాడడానికి ఎంతో మంది ఇవాళ ముందుకు వచ్చి మాట్లాడారు. మరి ఆ రోజు ఇంత చేస్తుంటే ఎటుపోయారు మీరంతా? ఇక్కడ ఎవరైతే ఎస్డిపిఐ, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఎస్డిపిఐ పార్టీ వాళ్ళు ఇలా మనకు ఛాలెంజ్ చేయమని విసిరారు. ఎస్డిపిఐ పార్టీ నీకు ఛాలెంజ్ చేస్తుంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే వెలుగుడికి వచ్చి తెలుసుకో అని చెప్పి చెప్తా ఉన్నాం. సో దాంతో పాటు కోవన్ మీద అసత్య ప్రచారాలు చేస్తున్న తేజస్వి న్యూస్ ఛానల్ పై ఖండించినటువంటి ఎస్డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ నాయకులు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇలా మీరు ఒక బూటకం సృష్టిస్తున్నారని చెప్పేసి అందరికి అర్థమవుతుంది. చూడురి,
నేను మేడారంలో ఆ కోవా బన్ గురించి మేము ఫైట్ చేసినాం. ఏదైతే రవ్వ బన్ని ఇలా కోవా బన్ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పురి ఇవాళ కోవా బన్ అని పేరు పెట్టుకొని రవ్వ బన్ ఎందుకు ఇస్తున్నావు రా భయ్ అని చెప్పేసి మీరు ఎందుకు అడగలే? అడిగే దమ్ము లేదు. అంటే మీరు ఒకటా, మీరంతా ఒకటా అని అర్థమవుతుంది. అర్థమైపోయింది కూడా అందరికి. ఎవరైతే సోకాల్ జర్నలిస్టులు అందరికి కూడా చెప్పు దెబ్బ సమానం. ఎందుకు ఆగినామంటే ఇందుకు ఆగినాం. మేము గతంలో బాసర పుణ్యక్షేత్రం గురించి చేసినప్పుడు కూడా కొన్ని ఆధారాన్ని మేము చూపించడం జరిగింది, కొన్నింటిని మేము ఆపడం జరిగింది. ఆ టైంలోనే ఈ విషయం అంటే కొన్ని మన మీడియాలో ఉన్నప్పుడు కొన్ని విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంటది, చెప్పకూడని అవసరం ఉంటది. దాంతో పాటు ఒక విషయంలో మనము కొన్ని ఆధారాన్ని పెట్టే ముందు కూడా కొంత సంయమనం అనేది మనం పాటిస్తూ ఉంటాం. సో పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో మేము ఇలా ఆగినందుకే ఇలా దేశ కుట్రకి దేశాన్ని తునాతునకలు చేయాలనే ఒక పార్టీ ఏదైతే ఉందో ఇలా పిఎఫ్ఐ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలా బయటపడ్డారు. ఎవరి వల్ల బయటపడ్డారు? కేవలం తేజస్వి ఛానల్ వల్లే బయటపడ్డారని చెప్పేసి నేను ఇలా బల్లకు దిగేస్తాం. చెప్పుని సమాధానం ఇట్లాంటి వాళ్ళగా మీరు సమాధానం ఇట్లాంటి వాళ్ళగా సపోర్ట్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేయాలి. మేము చూస్తాం ఇప్పుడు ప్రతిదీ వీడియో ఏదైతే మేము పెట్టినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఎన్ఐఏ కావచ్చు, దాంతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయి. దాంతో పాటు ఎవరైతే ఇట్లాంటి నీచులకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా కొంతమంది సెక్యులర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని కూడా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవాళ భద్రతా వర్గాలు ఇవాళ పసిగడుతున్నాయని చెప్పేసి మేము మర్చిపోతాం. దొరికిపోయారు కదా, దొరకరు. ఇంకా చేయని వీడియోలు చేస్తాం. మీరా మేమా ఎవరిది విజయం దీంట్లో అనేది వ్యూవర్సే ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైతే ట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీరు చేసినటువంటి పాపాన్ని కడుక్కోవాలంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని మళ్ళీ మీరే బయట పెట్టాలి వ్యూవర్స్. దాంతో పాటు ఎవరైతే సెక్యులర్ గా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ట్రోల్ చేసిరో అదే మీరే ఇవాళ ఈ వీడియోలు మళ్ళీ చేసి మీరు ఖచ్చితంగా మీరు చేసినటువంటి పాపాన్ని మీరు కడిగి వేసుకోర్రి. దేశానికి మీకు తెలియకుండానే దేశానికి ఎంతో పెద్ద ఇవాళ కుట్ర కోణంలో ఇలా మీరు భాగస్వామ్యం అయిపోయారు తెలియకుండానే. సో నేను మీకే వదిలేస్తున్నా. సో ఖచ్చితంగా వీడియోస్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇవాళ కోవా బన్ ఒకటే కాదు, కోవా బన్ కాదండి, ఐఎమ్ సారీ, రవ్వ బన్ గురించి మేము చేసినటువంటి పోరాటంలో మేము సక్సెస్ అయ్యాము. ఇదే రిజల్ట్. దాంతో పాటు ఏవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నాం ప్రతి దాంట్లో కూడా తేజస్వి మీడియా ఇప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతుంది. ప్రజల ప్రాణాలని కాపాడడానికి మేము ఏడాగా కూడా సిద్ధం. అర్థమై ఉండొచ్చు, తేజస్వి ఛానల్ తలుచుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడున్న వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చి పెడతారు అనేది కూడా ఇవాళ మేము తీసి చూపించినాం. ఇలా చరిత్రను కూడా తిరగరాసింది తేజస్వి మీడియా. సో ఖచ్చితంగా వీడియోస్ ని మీరు ప్రతి ఒక్క హిందూ బంధువుకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చేరే వరకు మీరు షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.